మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా నాగరాజు గారు, ఇంకా అంతే అన్నదాతలు రేట్స్ ఎక్స్పోర్ట్ పెరిగితే దిగుమతి పెరుగుతుంది, పెరిగితే ఇంకో 100 రూపీస్ పెరగవచ్చు. మనలాగే ఆలోచించి తోటల్ని ఎలాగో అలా కాపాడుతున్నారు. ధరలు అయితే పెద్దగా పెరిగే అవకాశం ఇంకా 100 రూపాయలు మాత్రమే పెరుగుతుంది, ధర పెరుగుతుందని అందరూ మనలాగానే విపరీతమైన ఎండలు ఉన్నా కూడా మనలాగానే అందరూ ఆలోచించి తోటలు కాపాడుకుంటున్నారని నాగరాజు గారు కామెంట్ పెట్టారు. భావన గారు హాయ్, మీకు హాయ్ అమ్మ. ఇక జగన్ రెడ్డి గారు, అన్న 45 డేస్ అయ్యింది ప్లాంటేషన్ చేసి, గ్రోత్ బాగుంది కానీ కాయలు మాత్రం పూతలోనే ఉండిపోతున్నాయి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే చెప్పండి బ్రో. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆకుపడుతుంది, తెల్లదమ్ము ఉంది, సరిగ్గా గ్రోతింగ్ లేదు, ఈ డ్రిప్ ఎరువులు ఏమి వదలాలి, మందులు ఏమి కొట్టాలని చెప్పి అలా అడిగే అన్నదాతందరూ నాకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి మీ ఫోన్ నెంబర్తో సహా మీరు కామెంట్ పెట్టండి. ఎందుకంటే అన్నదాతలు ఖచ్చితంగా స్పందిస్తారు, మీ సమస్యకు కావాల్సిన సలహాలు పరిష్కారాలు సూచిస్తారు. దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి, ఖచ్చితంగా అన్నదాతలు మీతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తారన్న నమ్మకం, హామీ, గ్యారంటీ నాకు ఉంది. ప్లీజ్ దయచేసి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, దాని పరిష్కారం కోరుకున్నప్పుడు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. వెంకట్ విఆర్ గారు, సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ కైండ్ హార్ట్, గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్స్. మా అబ్బాయి మరొక అబ్బాయి, నేను ఒక హాస్పిటల్ వెళ్ళాను, బాలాజీ హాస్పిటల్ మదనపల్లిలో. అక్కడ వినాయక స్వామి చిన్న విగ్రహం ఉంది, ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి దండాలు పెడుతున్నారు దేవుడికి, అందుకనే పెట్టారు సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ కైండ్ హార్ట్ గాడ్ అని. అన్న, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగుని కరుణామయులు, వాళ్లకు డబ్బు విలువ తెలియదు, కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం ఏది ఉండదన్న 5 సంవత్సరాలు వచ్చే వరకు, 5 సంవత్సరాలు దాటిన తర్వాతనే వారు ఒకటికి తెలిసి వస్తుంది. చిన్నపిల్లలు మాత్రం ఒక మహాకవి చెప్పినట్లు, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగుని కరుణామయులే. నాగరాజు గారు, కోలార్ బాగానే వెళ్తున్నాయి, బట్ ఆల్ 15 kg మార్కెట్ డౌన్ ఎందుకు? కారణం పార్సల్ వెళ్తాయి కోలార్ నుంచి అంటారు, మొత్తం మోసం చేస్తున్నారు ఫార్మర్స్. కోలార్లో మాత్రం ధరలు బాగా పెడుతున్నాయి, ప్రతి మొదటి ధరలు వెళ్ళడం లేదు, ఎందుకు నేను కామెంట్ పెట్టి, ఇదైతే వాస్తవం అన్నా, అంటే ధరలు తక్కువ వెళ్తున్నాయి, అది వాస్తవం అని చెప్పాను నేను. కోలార్లో ఇవాళ టాప్ అంట 300 రూపాయల వరకు వెళ్ళింది, 80 రూపాయల దగ్గర నుంచి వడ్డీ బొల్లు వచ్చి 230 రూపాయలు, వీకోట 220 రూపాయలు, ఇది అయితే వాస్తవం. అక్కడికి పార్సల్ వెళ్తుంటాయి టమాటాలు, దేశం నలుమూల నుంచి అక్కడికి పార్సల్ అవుతాయి. సీడ్కాయలు కూడా కోలార్ మరియు చింతామణి మాత్రమే ఉంటాయి. ఆయనే చెప్పారు అక్కడ పార్సల్ చేస్తారని చెప్పి, పార్సల్ వెరైటీ ఆ క్వాలిటీ వేరేగా ఉంటుందని మీకు తెలియంది కాదు. కోలార్ వెళ్ళే క్వాలిటీ వేరే, ఆ క్వాంటిటీ వేరే. ఎందుకంటే అక్కడ కోలార్ వెళ్ళే టమాటాలు చాలా ఇతరత్వ మార్కెట్ కూడా అటువంటి క్వాలిటీలో వచ్చి ఖచ్చితంగా ధర పెడుతుందన్న దానిలో ఏమి ధోకా ఏమీ లేదు. ఇక మన మరొక పరిశీలిస్తే, ఇందాక ఆ వీడియో గురించి చెప్పాను కదా అన్న, ఆ వీడియో అయితే నేను ఈ వీడియో గురించి పెద్దగా పట్టించుకోను, కానీ వీడియో ఫీచర్లు చాలా తక్కువగా వచ్చాయి. దయచేసి మీకు ఎవరన్నా నా మీద అభిమానం ఉంటే నా వీడియోలో వెళ్ళి షార్ట్స్ ఓపెన్ చేసి ఆ వీడియో పిల్లలిద్దరు కలుసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్న వీడియోని దయచేసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, వ్యూస్ పెంచండి ప్లీజ్. ఎందుకంటే అలాంటి వీడియోలు వైరల్ అయితే సమాజానికి మంచి సందేశం పెడుతుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా ఎండలకు ధరలు ఎలా ఉంటాయి, జూన్ జూలై వచ్చే టమాటా ఎలా ఉండవచ్చు అని సుధాగర్ కామెంట్ పెట్టి, కానీ దానికి గాది మహేష్ గారు 5 రూపీస్ కేజీని పెట్టారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమన్నా. ప్రస్తుతం ఉన్న ఈ భానుడి భగభగల మధ్య తోటలో గ్రోతింగ్ లేదు. ఇందాక మీరు కామెంట్ విన్నారు, పూత దశలో ఆగిపోతుంది, కాయలు రావడం లేదని చెప్పి చాలా దారుణంగా ఉంది టమాటా తోటల స్థితి. తోటలు చూడటానికి బాగానే ఉంది కానీ కాయలు లేవు, ఈల్డింగ్ సరిగా ఆంగ్లం అంతగా రాదు, పెద్దగా కాయలు లేవు, దిగుబడి పెద్దగా వచ్చే అవకాశాలు లేవన్నా. కాకపోతే ప్లాంటేషన్ భారీగా ఉంది కాబట్టి గాది మహేష్ గారు చెప్పారు, ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. టమాటా ధరలు ఎవ్వరూ చెప్పలేము, 5 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నరసింహారెడ్డి గారు, అన్న టమోటా రేటు పెరుగుతాయన్నా చెప్పన్నా. అన్న, ప్రస్తుతం ఉన్న స్థితిలో ఏదో టమోటా రేటు పెరిగే అవకాశాలు పెద్ద కనిపించడం, ఎందుకంటే ఉత్తర భారతానికి పూర్తి స్థాయి ఎగుమతులు ఇప్పట్లో అయ్యే లేదు. చాలామంది గతంలో కామెంట్లు పెట్టారు ఎన్నికలంత వరకు ఇలా ధరలు ఉంటాయని. మరి వాళ్ళు ఎన్నికలకి ధరలకు సంబంధం లేదు, కానీ విపరీత ఎండలుగా మనమే ఇక్కడ అల్లాడిపోతున్నాం. ఇంకా అక్కడంతా 40 డిగ్రీలు దాటి 40 డిగ్రీలు పెడుతుంది అక్కడ ఉష్ణోగ్రతలు మొత్తం. ఈ భారీ ఉష్ణోగ్రత వల్ల అక్కడ టమాటా దిగుబడి తగ్గిపోతే తొందరగా ఎగుమతులు జరగవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఒక 10 రోజులు అయితే టమాటాలు చెప్పలేమన్నా, ఒక్క రాత్రి మొత్తం మారిపోతుంది. ఇది ఎన్నికల వేళ కాబట్టి ఎన్నికల భాష చెప్దాము. మనం ఎన్నికల వేళ ఎన్నో అంచనాలు ఉంటాయి అన్ని పార్టీలు, కానీ పోలింగ్ ముందు రోజు మొత్తం దృశ్యం మొత్తం యొక్క పరిస్థితి మారిపోతుంది, ఎవరు ఊహించలేం. పోలింగ్ ముందు రోజు మొత్తం ఒక్కసారిగా అందరు అంచనాలు తలకిందులు అయిపోతాయి. ఇది కూడా టమోటాలో ఎవరు చెప్పలేమన్నా, ఒక్క రాత్రిలో దశ తిరుగుతుంది.
అన్నా పార్వతీపురంలో ఎండ 45 డిగ్రీలు, ప్రస్తుతానికి ఏ పంటలు కూడా లేవు. నాగిరెడ్డి గారు, ఇదైతే వాస్తవం. దేశవ్యాప్తంగా ఇలాగ ఉన్న ఉష్ణోగ్రతలు పాపం ఎన్నికల్లో తిరుగుతున్న కార్యకర్తలు, నాయకులు ఎండలో పాపం చాలా చాలా ఫోటోలు మీరు చూస్తూ ఉంటారు. నేను కూడా చాలా దారుణంగా ఉన్న ఎండలు మాత్రం రానున్న 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఎండాకాలంలో కాకుండా చలికాలంలో నిర్వహించేటట్లు మాత్రం మనమందరం ఎలక్షన్ కమిషన్కి ఒక ఎందుకంటే ఎన్నికల వేళ చాలామంది ఉపాధి దొరుకుతుంది. 500, 600, 700 ఇస్తారు. చాలామంది తిరుగుతూ ఉంటారు పార్టీలు వెంటనే. ఈ ఎండల్లో చాలా చాలా కష్టంగా ఉంది. ఇది మామూలుగా నేను అనుకుంటున్నాను అంతే. వచ్చే ఎన్నికలు మాత్రం చలికాలంలో జరగాలి. ఇక చంద్రశేఖర్ గారు హాయ్ అన్న మీకు కూడా. ఇక మరొక మనం పరిశీలిస్తే మదనపల్లి టమోటా లైవ్ రేట్స్ ఒక యూట్యూబ్ ఛానల్ అయినా మేడే రోజు మదనపల్లి మార్కెట్ సెలవు ఉందా లేదన్నా కార్మికులు దినోత్సవం కదా. నేను గతంలో చెప్పడం జరిగింది. మదనపల్లి మార్కెట్లో ఇప్పుడు ఎలాంటి సెలవులు లేవు, అన్ని సెలవులు ఎత్తేసారు. అన్ని మార్కెట్ల పడగా మదనపల్లి మార్కెట్ కూడా యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయి. మదనపల్లి మార్కెట్ ఏ సెలవులు లేవు. నో హాలిడేస్ మదనపల్లి మార్కెట్. గతంలో 5 లీవులు ఉండేది. రంజాన్, బక్రీద్, వినాయక చవితి, ఉగాది, మేడే అని. ఇప్పుడు అన్ని సెలవులు తీసివేశారు. కేవలం మదనపల్లి మాత్రమే సెలవులు, మిగతా ఎవరు సెలవులు ఇవ్వడం లేదు. దానివల్ల ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. అందుకే సెలవులు మొత్తం తీసివేశారన్న మదనపల్లి మార్కెట్కు ఏ సెలవులు లేవు. నో హాలిడేస్ మదనపల్లి మార్కెట్. ఓన్లీ పోలింగ్ రోజు మాత్రం మదనపల్లి మార్కెట్ సెలవు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పోలింగ్ అబద్ధి పెడతారు కాబట్టి ఆ రోజు అయితే సెలవు ఉండవచ్చు నాకు తెలిసి. దివాకర్ రెడ్డి గారు అన్నా స్మాల్ బాస్ 2000 పోయినా వర్కౌట్ కాదన్నా. దివాకర్ రెడ్డి గారు మీరు చెప్పింది బాగానే ఉంది. అందరూ అలాగే అంటున్నారు. ఖర్చు విపరీతంగా ఉన్నాయి, టమోటాలు లేవు. ఆ టైర్ అక్కులు చెప్పినట్లు గుత్తికి గతంలో 13, 14 కాయలు ఉండి కేవలం 4, 5 కాయలు మాత్రం ఉంటాయంటున్నారు. ఇద్దరు కన్నా కామెంట్ పెట్టారు. పూత స్టీలు లాగిపోతున్నాయి, కాయలు రావడం లేదు. ఇదైతే వాస్తవమే. కానీ కీటించి మేలించమన్నారు. చిన్న బాస్ 2000 రూపాయలు అంటే $1 మిలియన్ ప్రశ్న ఇది. బట్ మీరు అన్నది వాస్తవమే. ఆ ధరలు వెలుగుని పెట్టుబడి కావు. ధరలు వెళ్ళాలని అనుకుందాం. అది 1000, 2000 అది తర్వాత చూద్దాం. మనమందరం దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే సూర్య భగవాన్ ముందు పంటలు ఏమి రావడం లేదు. దేవుడే కాపాడాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్నా మే 15 నుంచి రేట్స్ 500 చిన్న బాక్స్ వెళ్తుందన్న. మే 15 నుంచి 500 చిన్న బాక్స్. యూజర్ గారు తప్పు లేదు. తక్కువ రేటు తక్కువ ఆశ. భగవంతుడు కూడా కరుణించాలి. అన్న ఇలా ధరలు ఉంటే కష్టమే. ప్రసాద్ గారు వాస్తవమేనా? నిజమే. అది ఏం చేద్దాం. దిగుమతులు రోజు ఇంత భారీ ఎండల్లో కూడా టమాటాలు బాగానే వస్తున్నాయి. 2, 3, 4 కోత కాయలు బాగానే ఉన్నాయి. కానీ తర్వాత వచ్చే తోటల కాయలు మాత్రం కాస్త దెబ్బతింటున్నాయి. దిగుమతి పెరుగుతుంది. దాని తగ్గట్టుగా డిమాండ్ లేదు, ఎగుమతి లేదు. ఎగుమతులు అయ్యే వరకు ఇదే స్థితి. వర్షం పడితే వేడి తగ్గితే ప్లాంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వర్షం పడాలి అంతే. ఇది నిన్ననే కామెంట్ చేయడం గుర్తున్నాక ఇదేమైనా మళ్ళీ ఏదో పొరపాటుగా ఫీడ్ అయింది ఇది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మే 10 నుంచి రేట్స్ పెరుగుతాయన్న. పెద్ద బాక్సులు 8 నుంచి 1000 రూపాయలు. బక్కన మహేష్ గారు ఇది కరెక్ట్ అయిన అంచనా. ఇది దేవుడి వల్ల ఈ ధరలు వెళ్ళాలి. అంతకుమించి పెడితే సంతోషం. కానీ అన్నదాతలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎండలు ఎక్కువగానే ఖర్చు ఎక్కువ చెప్పి ధరల గురించి భారీగా మాత్రం అంచనా పెట్టుకోకండి. ఎందుకంటే గత సంవత్సరం ధరల సునామీ. ఒకవేళ అమ్మితే అందరికీ సంతోషమే. కానీ అమ్మే అవకాశాలు ఉన్నాయని మనం చూడాలి. ఎందుకంటే గత సంవత్సరం ప్లాంటేషన్ తక్కువ, దాని కోలార్ వైరస్ వచ్చింది. దానివల్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ ప్లాంటేషన్ భారీగా ఉంది కాబట్టి ఆలోచించాలి. ఈరోజు 1000 రూపాయలు మే 10 నుంచి. దేవుడు కరుణించాలి. ఇందాక ఒక అన్నదానం పెట్టారు చిన్న బాస్ 500 వెళ్ళాలని చెప్పి. ఏదేమైనా వర్షాలు పడాలి. ఎందుకంటే కింద కామెంట్ చూడండి. చంద్రబాబు గారు వైఎస్ఆర్ కడప జిల్లా 46 డిగ్రీల సెంటీగ్రేడ్ హెవీ టెంపరేచర్. ఎక్కడ చూసినా ఎండలు. దీంట్లో టమోటా యొక్క ధరలు అల్లాడిపోతున్నారు పాపం అన్నదాతలు. ఇటు ఎండల నుంచి పంటలు కాపాడుకోలేక, అటు ధరలు ఎలా ఉంటాయి ఏముంటాయని నమ్మకం లేక. ఎందుకంటే గత సంవత్సరం భారీగా ధరలు అమ్మాయి, దాంతో అందరూ భారీగా ప్లాంటేషన్లు పెట్టారు. కానీ ఈ ఎండలకు మాత్రం టమోటా పంటను కాపాడడం చాలా కష్టంగా ఉంది. గతంలో తెలంగాణ అన్నదాత పెట్టారు. టమోటా పంట పెట్టడం గొప్ప కాదు, టమోటాలు మార్కెట్ తీసుకొచ్చిన వాడే రైతు ధన్యజీవి సుమతి అని గతంలో ఆయన కామెంట్ పెట్టాడు. ఎండలు అలా ఉన్నాయన్న. చూద్దాం. భానుడి బగబగలకు వరుణదేవుడు తోడి కాస్త వర్షం పడి చెట్లు వాటికి జీవం వచ్చి టమోటా దిగుబడి బాగా వచ్చి ఎక్స్పోర్ట్లు బాగా ఉండి అందరికీ గిట్టుబాటు ధర కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ మంత్ 100 నుంచి 250 రూపాయలు మధు గారు. దీనికి సంబంధించిన రిప్లై కామెంట్స్ ఉన్నాయి, అది కూడా చూడండి. మధు గారు
ధరలు అందరికీ ఆనందం పడేలా, ధరలు కాస్త స్వాంతన కలిగించేలా, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి కానీ మరీ ఇలా భయపెట్టేలా ఉండకూడదు. మధు గారు క్షమించాలి. మీకు 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి, అది కూడా చదువుతాను, వినండి మీరు. బక్కన మేజర్ కేజీనా అని ఒకరి కామెంట్ పెట్టారు. దానికి మునిరాజ్ గారు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ పర్సన్స్ డోంట్ పుట్ దిస్ టైప్ ఆఫ్ స్టేటస్, ఫార్మర్స్ ఆల్వేస్ సేవ్ గుడ్, జై శ్రీరామ్. మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు దయచేసి ఇటువంటి కామెంట్లు పెట్టొద్దండి. ఫార్మర్స్ ఫీల్ అవుతారు. ఫార్మర్స్ ఆల్వేస్ సేవ్ గాడ్, అన్నదాత భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతాడు, జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టారు. ఏదేమైనా అన్నదాతను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నిరాశ నిస్పృహలతో ఏమవుతుందేమో, వెళ్ళిపోతుందేమో, పెట్టుబడి వస్తారామో అని చెప్పి భవిష్యత్ ధరలు మాత్రం ఊహించి మాత్రం మంచి ధర పెట్టండి. ఈ ధర పెడితే మాకు మంచి ధర పెట్టండి, ఈ ధర వెళ్ళవచ్చు పెట్టండి, కొంచెం పెద్ద ధరలు మళ్ళీ వేలలో కాకుండా ఇలా అన్నదాత నిరుత్సాహపరిచేలా, వాళ్ళ శక్తిని దెబ్బతీసేలా మధు గారు కామెంట్లు పెట్టవద్దని నా విజ్ఞప్తి. ఇది మధు గారి వ్యక్తి అభిప్రాయం మాత్రం. అన్న ఒకటి అన్న 100 కావచ్చు, 1000 కావచ్చు, 2500 కావచ్చు, 2000 కావచ్చు, టమాటా ధరలు ఎవరు చెప్పలేము, భవిష్యత్ ధరలు ఎవరు ఊహించలేము. ప్రస్తుతం టమాటాలు జరుగుతున్న ధరలు చూసి అందరూ భయపడుతున్నారు. ఇప్పుడైతే ఎగుమతులు ఏమి లేవు, ఎగుమతి చెప్పి చూద్దామన్నా. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సంఖ్య షహతాజ్. మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమంలో అన్నదాతలు చెప్పే అభిప్రాయాలు కేవలం వారి వ్యక్తిగతంగా మాత్రమే, నావి కాదు. మరొక మారు మీకంతా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.